ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదే నా దేవుని అర్థం చూసుకున్నావా? చిన్న విషయం పాడుకుందామండి. దేవుని మయపడదాము. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అదే నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించని, నా జీవితం పరిమళించని. ఇది నా దేవుని వాగ్దానం చూస్తున్నామండి. మనం కీర్తనలు 47వ కీర్తన మరి మనం చదువుకుందాం. 13వ వచనం చదువుకుందాం అండి. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఈ దినం వాగ్దానం అండి. ఇటు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఈ దినం వాగ్దానం. మరి ఇటు వాగ్దానాల కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, మా కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరతల కొరకు కూడా మరి మీరు చెప్తే, మీరు మెసేజ్లు పెడితే దాని నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తాను. ఉపవాస ప్రార్థనలో శుక్రవారం ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కాబట్టి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయండి. మరి ఇట్టి వాగ్దానాలు బట్టి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు ప్రభువా. నాయన, ఈ మాటలు వింటున్న బిడ్డల్ని, చూస్తున్న బిడ్డల్ని నాయన దర్శించి నీ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచమని నజరేయుడైన యేసే నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.